ఈరోజు రండి ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క అర్థాన్ని దాని మూలం ద్వారా అధ్యయనం చేద్దాం మరియు ఈ పండుగ ద్వారా మనకు ఇవ్వబడే ఆత్మీక విషయాలను నేర్చుకుందాం. 우리에게 이루어질 영적인 어떤 부분까지 성경 말씀 속에서 살펴보겠습니다. 물론 ప్రాయశ్చిత్తార్థ దినము అనునది మన పాపములను క్షమించుటయను అర్థమును కలిగియున్నది. మన పాపముల వల్ల మన తండ్రి మరియు తల్లి వేదనను మరియు శ్రమలను అనుభవించారని కూడా మనం గుర్తించుకోవాలెను. మనం మరలా పాపమునకు బానిసలుగా ఉండక లేక దానిని సమీపించక ఈరోజు ప్రాయశ్చిత్తార్థ దినము ద్వారా మన హృదయపూర్వకమైన మారు మనస్సును పొందుదుముగాక అని నేను ఆశిస్తున్నాను. రండి పాత నిబంధనలో జెఫన్యా 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. మీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు మీ సంబంధులను నేను సమకూర్చెదను. ఇక్కడ నియమించబడిన పండుగలు అననవి దేవుని యొక్క పండుగలు. నియమిత పండుగలు సమావేశము అని సూచించబడెను, ఎందుకనగా అవి గొప్పదైన మరియు ముఖ్యమైన దినములు. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నేను హింస పెట్టువారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. పండుగలను ఆచరించే దేవుని ప్రజల విషయానికి వస్తే జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేసి ప్రవచించారు. ఆయన మనలను ప్రోగుచేసి ఈ లోకము నుండి మనలను స్తుతి మరియు ఘనతను పొందుకునేలా చేయును. ఏమైనప్పటికీ మనం ప్రశంసలు మరియు గౌరవం పొందకమునుపు అవి స్వల్పమైనను మరియు తాత్కాలికమైనను, కొన్ని మార్లు మనం సిగ్గుపడి కష్టాలను అనుభవించదమని కూడా చెప్పబడెను. మనపైకి ఏ కష్టాలు వచ్చినను రండి దేవుని నియమాలను మరియు ఆజ్ఞలను తేలికగా తీసుకోక మన కొరకు దేవుని యొక్క గొప్ప ప్రాయశ్చిత్తం యొక్క ప్రేమను మరియు కృపను మరచిపోకూడదు. ప్రాయశ్చిత్తార్థ దినము విషయానికి వస్తే పాత నిబంధన సమయాలలో అరణ్యంలో ఇశ్రాయేలీల జీవిత చరిత్రను మనం విస్మరించలేము. అరణ్యంలో వారి 40 సంవత్సరాల మొదటి జీవితంలో జరిగిన సంఘటనలలో పండుగలు వాటి మూలాలను కలిగియున్నాయి. తర్వాత అవి దేవుని పండుగలుగా స్థాపించబడ్డాయి. మీ అందరికీ తెలిసినట్లుగా ఇశ్రాయేలీలు అరణ్యంలో జీవిస్తుండగా మోషే సీనాయి పర్వతముపైకి వెళ్ళెను కదా. దేవుని చిత్తము చొప్పున అతడు సీనాయి పర్వతముపైకి వెళ్లి 40 దినములు ఉపవాసముండెను. 40 దినములు మోషే దిగి రానప్పుడు ఆహారము గాని నీరు గాని తీసుకొనక పర్వతము పైకి వెళ్ళినందున అతడు తప్పక చనిపోయి ఉంటాడని ఇశ్రాయేలీయులు తలంచిరి. వారు మన నాయకుణ్ణి కోల్పోయాము అని తలంచిరి. మరియు కాబట్టి మనలను కనానుకు నడిపించే నాయకుణ్ణి ఏర్పాటు చేసుకుందాము, దేవుని సృజిద్దాం అని పలికిరి. కాబట్టి వారు బంగారు దూడ విగ్రహాన్ని తయారు చేసెను. వారు బంగారు దూడ విగ్రహమును ఆరాధించుచు దాని చుట్టూ త్రాగుచు నాట్యమాడుచుండిరి. దీని ద్వారా దేవుని మహాకోపము వారిపైకి వచ్చెను. ప్రజలు విగ్రహమును ఆరాధించుట చూసి మోషే తన చేతులలో నుండి 2 పలకలను విసిరి పర్వతము దిగువన వాటిని పగలగొట్టెను. బంగారు దూడను ఆరాధించిన పాపము వలన ఆ దినమందు 3000 మంది ఇశ్రాయేలీయులు సంహరింపబడిరి. మరియు ఇశ్రాయేలీయులు చివరకు తమ పాపము ఏమిటో గ్రహించారు.
ఇతర దేవుళ్లను ఆరాధించు పాపమును మరల చెయ్యకూడదని నిశ్చయించుకుని వారు హృదయపూర్వక మారుమనస్సు ప్రార్థనలను అర్పించసాగెను. దేవుడు వారి మారుమనస్సును చూసి వారికి రెండవసారి 10 ఆజ్ఞలను అనుగ్రహించుటకై సీనాయి పర్వతముపైకి రావాలనని మోషేతో సెలవిచ్చారు. అది పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారము 6వ నెల మొదటి దినము. 6వ నెల మొదటి దినమందు మోషే రెండవసారి సీనాయి పర్వతముపైకి వెళ్లి మరల 40 దినములు ఉపవాసముండెను. ఈ రోజే 40 దినముల ఉపవాసము ముగిసిన దినము. అది పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారము 7వ నెల 10వ దినము, ప్రాయశ్చిత్తార్థ దినము. దేవుడు ఇశ్రాయేలీయుల పాపాలన్నిటినీ క్షమించననుటకు సూచనగా 10 ఆజ్ఞలను అనుగ్రహించినందున అది వారికి చాలా సంతోషకరమైన దినమయ్యుండెను. వారి పాపాలు మరియు తప్పిదాలన్నీ దేవునిచే క్షమించబడి ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి. కాబట్టి అది వారికి సంతోషకరమైన దినము. మోషే 10 ఆజ్ఞల రాతి పలకలతో దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుని చిత్తమును తెలియజేసెను. దేవుని పర్ణశాలను అనగా 10 ఆజ్ఞల రాతి పలకలను ఉంచే గుడారమును నిర్మించవలెనన్న దేవుని ఆజ్ఞను వెంబడించి పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారము 7వ నెల 15వ దినము నుండి వారు పర్ణశాల కొరకు సామగ్రిని సేకరించనారంభించెను. పర్ణశాల సామగ్రిని సేకరించి పూర్తి చేయుట వారి 40 సంవత్సరాల అరణ్యవాసంలో మొదటి కాలంలో జరిగెను. ఇశ్రాయేలీయులు దానిని గుర్తుంచుకొనుటకు పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారము 7వ నెల 10వ దినమందు ఆచరించబడేలా దేవుడు ఒక వార్షిక పండుగను ప్రాయశ్చిత్తార్థ దినమును నియమించారు. అలాగే ప్రాయశ్చిత్తార్థ దినమునకు 10 రోజుల ముందు 7వ నెల 1వ దినమందు ప్రజలు బూరలను ఊదారు. అనగా 10 రోజులలో ప్రాయశ్చిత్తార్థ దినము రాబోచున్నది. మీ శరీరమును మనస్సును పరిశుద్ధపరచుకొనడి. మరలా ఏ పాపములోనూ పాలు పంచుకొనకూడదు. కాబట్టి 7వ నెల 1వ దినము అనున్నది శృంగధ్వని పండుగ మరియు 7వ నెల 10వ దినము ప్రాయశ్చిత్తార్థ దినము. ఈరోజు దేవుని నుండి ఈ విధమైన కృప మనకు అనుగ్రహించబడిన చాలా ఆశీర్వాదకరమైన దినము. ఆత్మపరమైన లోకము గురించి దేవుడు మనకు ఏదో తెలియజేయాలనుకున్నందున దేవుడు ఈ పండుగలన్నిటినీ నియమించారు. మానవులమైన మనము పూర్తిగా గ్రహించలేని ఆత్మిక సత్యాలను తెలియచేయడానికి దేవుడు ఈ పండుగలను నియమించారు. లేవియ కాండము 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్తార్థ దినమందు దేవుని చిత్తాన్ని కనుగొందాం. రండి, లేవియ కాండము 16వ అధ్యాయం 5వ వచనము వద్దకు వెళ్దాం. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్ద నుండి పాపపరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహనబలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరిట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమందు అత్యంత ముఖ్యమైన వేడుకలలో ఒకటి ఏమనగా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి అక్కడ జంతువు యొక్క రక్తాన్ని చల్లుతారు. ఈ ప్రాయశ్చిత్త వేడుక సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఉంది. 2 మేకలను తీసుకున్న తర్వాత ప్రధాన యాజకుడు పాప పరిహారార్థ బలి కొరకు యెహోవాకు ఒకదానిని అర్పించును మరియు సాతానును సూచించే విడిచిపెట్టు మేక అయిన మరో మేక తలపై తన 2 చేతులను ఉంచుతాడు. రండి, తరువాతి వచనం వద్దకు వెళ్దాం మరియు ఈ వేడుక మనకు ఆత్మీకంగా ఏమి చూపిస్తుందో తెలుసుకుందాం. 9వ వచనము. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు
దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తానర్పించు పాపపరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళధూప చూర్ణంను తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుకను దాని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడునూ ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దానిమీద ఒప్పుకొని ఆ మేక తలమీద వాటిని మోపి పగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఇశ్రాయేలీలు 1 సంవత్సరం పాటుగా చేసిన పాపాలన్నీ విడిచిపెట్టు మేక యొక్క తలపై ఉంచబడతాయి. అరణ్యంలో సంచరించి చివరకు చనిపోవుటకు మేక తన పాపాలన్నిటినీ ఒక ఏకాంత ప్రదేశానికి మోసుకెళ్తుంది. దీని ద్వారా అన్ని పాపాలు నశించును. ప్రాయశ్చిత్తార్థ దినము వచ్చినప్పుడెల్లా పండుగ యొక్క వేడుకల ద్వారా పాపాలను నాశనం చేసే విధానాన్ని దేవుడు మనకు చెప్పారు. ఇశ్రాయేలీయులు తమ దైనందిన జీవితంలో పాపం చేసినప్పుడు వారు గొట్టెలు లేదా మేకలను తీసుకువస్తారు. వారు వాటిని యాజకుల వద్దకు తీసుకువచ్చి తమ పాపాలన్నిటినీ ఒప్పుకుంటారు. అయితే వారి పాపాలన్నీ ఎవరిపైకి బదిలీ చేయబడ్డాయి? గొట్టెలు లేదా మేకలపైకి బదిలీ చేయబడతాయి. అప్పుడు యాజకుడు అక్కడికక్కడే గొట్టెలను లేదా మేకలను బలి అర్పించును. జంతువును వధించిన తరువాత యాజకుడు రక్తమును చిలకరిస్తాడు మరియు పాపుల పాపము ఆ జంతువుపైకి బదిలీ చేయబడుతుంది. జంతువుపైకి బదిలీ చేయబడిన పాపము 1 సంవత్సరం పాటు గర్భగుడిలో ఉంచబడుతుంది. పరిశుద్ధ ఆలయము పాపమును తీసుకుంటుంది. పాపం చేసినది పాపులైనప్పటికీ ఆ పాపము జంతువు చేత మోయబడుతుంది. మరియు పాపము 1 సంవత్సరం పాటు పరిశుద్ధ స్థలంలో భద్రపరచబడుతుంది. ఈ విధానము పాత నిబంధన కాలంలో చేపట్టబడెను. మానవులు చేసిన పాపాలన్నీ గొట్టెపిల్లగా మరియు పరిశుద్ధ స్థలంగా సూచించబడిన దేవునిపైకి తాత్కాలికంగా మోయబడతాయి. అయితే పాపాలు ఎప్పుడు పూర్తిగా ప్రాయశ్చిత్తమవుతాయి? అది ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే దినమందు. పాపాలు 1 సంవత్సరం పాటు భద్రపరచబడతాయి. పాపాలు క్షమించబడతాయని చెప్పబడినప్పటికీ అవి శాశ్వతంగా అదృశ్యం కావు. అవి 1 సంవత్సరం పాటు పరిశుద్ధ ఆలయంలో భద్రపరచబడతాయి. ప్రాయశ్చిత్తార్థ దినము వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించును. అక్కడ అతను కోడె మరియు మేక రక్తాన్ని ప్రోక్షించును.
ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి బయటకు వచ్చే దినమందు పరిశుద్ధ స్థలంలో 1 సంవత్సరం పాటు భద్రపరచబడిన పాపాలన్నీ ఎవరిపైకి మోయబడతాయి? 어디로 다 옮겨가게 됩니까? విడిచిపెట్టు మేకపై తన చేతులు ఉంచి అతడు ప్రార్థించినప్పుడు అన్ని పాపాలు విడిచిపెట్టు మేకపైకి మోయబడతాయి. 우리가 하나님께서 మనం క్షమించబడ్డామని దేవుడు చెప్పినందువల్ల మన పాపాలు వెంటనే అదృశ్యమైపోతాయని కాదు. ఈ ప్రక్రియ ద్వారా మన పాపాలు ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి. విడిచిపెట్టు మేక ప్రజల యొక్క పాపాలన్నిటినీ మోస్తూ ఒక ఏకాంత ప్రదేశానికి సంచరించి తరువాత చనిపోతుంది. 거기서 이제 배회하다가 죽게 됨으로 말미암아서 ఇశ్రాయేలీయుల పాపాలను పూర్తిగా నాశనం చేయుటకు ఇదే మార్గము. 완전하게 이제 소멸이 되는 것입니다. మనం క్షమించబడ్డాము అని చెప్పినప్పుడు పరిశుద్ధ ఆలయమైన క్రీస్తు మన పాపాలన్నిటినీ మోస్తున్నారని అర్థం. పాపాలు వెంటనే పూర్తిగా అదృశ్యమైపోతాయని అర్థం కాదు. నిజమే, పాపాలు ఇకపై పాపుల వద్ద లేవు, కాబట్టి పాపులు తేలికగా భావించవచ్చు. ఏమైనప్పటికీ క్రీస్తు పాపాలన్నిటినీ మోస్తారు మరియు ప్రాయశ్చిత్తార్థ దినమందు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు పరిశుద్ధ ఆలయంలో నిల్వ చేయబడిన పాపాలన్నీ సాతానుకు బదిలీ చేయబడతాయి. 이제 사단에게로 다 넘어가게 됩니다. సాతాను పాపమునకు కారణము. 죄를 발생시킨 원흉이기 때문에 그 అతడు సంచరిస్తూ ఆ పాపమునకు బాధ్యత వహిస్తూ చివరకు మరణిస్తాడు. 죄로 말미암아서 그 죄는 పాపము తన మూలమునకు తిరిగి వెళ్లి పూర్తిగా నాశనమైపోయెను. 소멸되는 పాత నిబంధనలో ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క వేడుక ద్వారా దేవుడు మనలను ఈ ప్రక్రియను గ్రహించేలా చేశారు. అయితే పరిశుద్ధ స్థలం ఎవరిని సూచిస్తుంది? రండి ఇర్మియా 17 చూద్దాం. 잠깐 한번 보시고 ఇర్మియా 17 అధ్యాయం 12వ వచనము. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా. 여호와여라고 이렇게 말씀했습니다. దేవుడు మన ఏమిటి? పరిశుద్ధ స్థలము. 우리의 성소가 되신다고 했습니다. సాధారణ రోజులలో ఇశ్రాయేలీయుల పాపాలన్నీ పరిశుద్ధ స్థలంలోకి తరలించబడతాయి. 이렇게 넘어가게 되죠. 그 పాపభారము, చేదు, వేదన పరిశుద్ధ స్థలము అయిన దేవుని వద్దకు బదిలీ చేయబడును. ప్రాయశ్చిత్తార్థ దినమందు పాపములు సాతాను వద్దకు బదిలీ చేయబడును. దేవుడు ఆ పాపములు నీ వల్ల వచ్చినవి కాబట్టి వాటిని తిరిగి తీసుకోండి అని సెలవిస్తున్నారు. 사단에게 넘겨주는 이 죄는 너에게서 왔으니까 너가 가져가라고 하시는 그날이 바로 అది ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే ప్రాయశ్చిత్తార్థ దినము. మన పాపాలు పూర్తిగా క్షమించబడి నశించి మరియు అదృశ్యమైనప్పుడు 이러한 그 역사가 이제 일어나는 날이 대속죄라고 볼 수 있겠습니다. మనం శ్రద్ధ వహించవలసిన ముఖ్యమైన విషయమనగా ప్రాయశ్చిత్తార్థ దినమందు దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుట. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకుండా మన పాపాలు ఎన్నటికీ పూర్తిగా తొలగించబడవు. మన విశ్వాస జీవితంలో అతి పరిశుద్ధ స్థలం యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనదో మనమిప్పుడు గ్రహించవచ్చు. ప్రాయశ్చిత్తార్థ దినం వరకు పరిశుద్ధ స్థలం బరువైన పాపభారాలన్నిటినీ మోస్తుంది. కానీ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే రోజున ఆ పాపాలు సాతానుకు బదిలీ చేయబడతాయి. 넘어가는 날이 바로 지성소에 들어갔다 오시는 날이라는 것입니다. దేవుడు మన పరిశుద్ధ స్థలమని ఇర్మియా 17వ అధ్యాయము సెలవిస్తుంది. 하나님께서 우리의 성소가 되어 주셔서 1 సంవత్సరం పాటుగా దేవుడు ప్రజల పాపాలన్నిటినీ మోస్తారు. 담당하셨고 간직하신 రండి 날이 되겠습니다. యోహాను 1వ అధ్యాయం 29వ వచనము చదువుదాం. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల, బాప్తిస్మమిచ్చు యోహాను యేసును లోకము యొక్క పాపమును మోసివేయు దేవుని గొట్టెపిల్ల అని వర్ణించెను. పరిశుద్ధ స్థలమైన దేవుడు 1 సంవత్సరం పాటుగా అన్ని పాపాలను మోస్తారు. అందుకనే బాప్తిస్మమిచ్చు యోహాను యేసును అలా వర్ణించెను. మన పాపాలను మోయుటకు దేవుడు గొప్పగా శ్రమపడతారు. పాపాలు కేవలం ఉంచబడ్డాయి లేదా మోయబడ్డాయి అని మనం సులభంగా అనుకుంటాం. దానిని తేలికగా భావించవచ్చు. ఏమైనా మన పాపాలను మోయటం చాలా కష్టమైన పని.
ఇది యెషయా 53 అధ్యాయంలో వివరించబడింది. యెషయా 53 అధ్యాయం 1వ వచనము ఇలా సెలవిస్తుంది. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. దేవుడు పొడవబడెను, నలిగిపోయెను, తృణీకరించబడెను, కొట్టబడెను మరియు బాధింపబడెను. కాని మన పాపములను క్షమించే దేవుని పట్ల మనం కృతజ్ఞతగా కూడా భావించలేదు. మనం ఆయనను గౌరవించలేదు. ఆయన మన అతిక్రమములు మరియు అక్రమముల నిమిత్తము పొడిచి నలిగిపోయినని పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది. రండి 6వ వచనముతో కొనసాగిద్దాం. మనమందరము గొట్టెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన యందరి దోషమును ఎవరి మీద? అతని మీద మోపెను. ఇశ్రాయేలీయులు ప్రతిరోజు చేసే పాపాలను గొట్టెపిల్లలకు తరలిస్తారు. చివరకు గొట్టెపిల్లలు బలి అర్పింపబడతాయి మరియు వాటి రక్తము పరిశుద్ధ స్థలానికి తరలించబడును. అనగా పాపాలు పరిశుద్ధ స్థలంలోకి తరలించబడతాయి. పరిశుద్ధ ఆలయం 1 సంవత్సరం పాటు పాపాలను నిల్వ చేస్తుంది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే ప్రాయశ్చిత్తార్థ దినమందు మన పాపాలన్నీ శాశ్వతంగా క్షమించబడతాయి. పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల 1వ దినమందు మీరు పాపం చేశారనుకుందాం. అనగా మీరు 7వ నెల 10వ దినము వరకు వేచియుండవలెను. అప్పుడు మాత్రమే మీ పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆ దినము వరకు పాపాలను ఎవరు తీసుకుంటారు? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలమైన క్రీస్తు అన్ని కష్టాలను మరియు వేదనలను భరించారు. ఆయన కొరడాలతో కొట్టబడ్డారు, ఉమ్మివేయబడ్డారు, మోసగించబడ్డారు, దెబ్బతినబడ్డారు, బాధింపబడ్డారు, పొడవబడ్డారు మరియు నలిగిపోయారు. ఇదంతా మనం ఆయనపై ఉంచిన మన పాపాలు మరియు దోషాల కారణంగా. రండి 7వ వచనము చదువుదాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొట్టెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎరుక గొట్టెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతడి తరమువారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, ధనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. పరిశుద్ధ స్థలంలో మన పాపాలు ఎలా ఉంచబడ్డాయో ఇది చూపిస్తుంది. మరియు యెషయా 53వ అధ్యాయము
అది వాస్తవానికి ఎలా నెరవేరబడుతుందో వివరిస్తుంది. 이 장면이 영적으로 바라보게 되면 이런 어떤 현실로 나타나게 됐다는 것을 우리가 생각할 때 하늘에서 పండుగ ఆచరించుచుండగా మనం పరలోకంలో మరియు భూమిపై చేసిన పాపపు భారాలన్నిటినీ మౌనంగా మోస్తున్నందుకు పరలోకపు తండ్రికి మరియు పరలోకపు తల్లికి కృతజ్ఞతలు చెల్లించటం మనమెన్నటికీ మరవకూడదు. 희생에 대한 고마움과 감사를 이 절기를 통해서 결코 잊지 않는 우리 모두가 되어야 되겠습니다. దేవుని యొక్క బలి అర్పణ యొక్క రక్తము లేకుండా మనమెన్నటికీ పాప క్షమాపణ పొందుకోలేము. 죄 사함이라는 것은 결단코 올 수가 없습니다. 왜냐하면 그 희생이 없고서는 కోడెల మరియు మేకల యొక్క రక్తము లేకుండా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేడు. 결단코 지성소에 들어갈 수가 없습니다. ఆ బలిదానము మరియు మరణము కారణంగా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలిగాడు మరియు శుద్ధి చేసే వేడుక నిర్వహించబడెను. ఫలితంగా పాపాలు పూర్తిగా విడిచిపెట్టు మేకకు అనగా అపవాది అయిన సాతానుకు బదిలీ చేయబడ్డాయి. 이런 역사를 이뤄낼 수 있었던 것입니다. రండి ఎఫెసీయుల గ్రంథాన్ని చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన దేని వలన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కోడెల మరియు మేకల యొక్క రక్తము లేకుండా పాప పరిహారార్థ బలులు లేకుండా ప్రాయశ్చిత్తార్థ దినమందు కూడా ఎవ్వరూ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేరు. ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అవకాశం ఇవ్వబడెను. కాని అతడు పాప పరిహారార్థ బలి యొక్క రక్తము లేకుండా అందులో ప్రవేశించలేడు. పాప బలి అర్పణల రక్తము ఎవరి రక్తమును సూచిస్తుంది? అంతిమంగా మన పరలోకపు తండ్రి అయిన క్రీస్తు అన్సాంగ్ హోం గారి మరియు మన పరలోకపు తల్లి యొక్క బలిదానము మనలను పాప క్షమాపణ పొందేలా చేసెను. వారి బలిదానము మనలను పాపపు బానిసత్వం నుండి పాపపు సంఖ్యల నుండి విడిపించెను. వారు మీరిప్పుడు స్వతంత్రులు అని సెలవిచ్చి మనలను విడిపించారు. ఇశ్రాయేలీయులు చేసిన పాపాలన్నీ సాతానును సూచించే విడిచిపెట్టు మేకకు బదిలీ చేయబడెను. పాపము యొక్క మూలకర్త మరియు విడిచిపెట్టు మేక అరణ్యంలో సంచరించి మరణించెను. తద్వారా వారి పాపాలు పూర్తిగా తొలగించబడెను. ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క ఆచారములలో దేవుడు ఈ ప్రక్రియను నియమించిరి. రండి ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనము చూద్దాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు వారికి ఏమగును? యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చివరకు సాతాను అగాధంలో బంధించబడెను మరియు దేవుని ప్రజలను ఇకపై మోసగించలేదు. అక్కడ సాతాను యుగయుగాలు రాత్రింబగళ్ళు బాధింపబడును. ఈ దృశ్యం ఒంటరి ఎడారి చుట్టూ తిరిగే విడిచిపెట్టు మేక యొక్క బాధను మరియు వేదనను వ్యక్తపరచుచున్నది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు అని సెలవిస్తుంది. రండి ముందు వచనాలను చూద్దాం. 7వ వచనము. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. భూమినలు దిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఈ దృశ్యం పదే పదే చూపించబడుచున్నది. ఈ విధంగా ఈ భూమిపై సాతాను యొక్క కార్యము సమాప్తమగును. విడిచిపెట్టు మేక ఎప్పటికీ రక్షింపబడకుండా ఒంటరి ఎడారి చుట్టూ సంచరించవలెను. చివరకు మరణము మాత్రమే దాని కొరకు వేచియున్నది. ఈరోజు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే ప్రక్రియలో తండ్రి మరియు తల్లి యొక్క అనంతమైన ప్రేమ మరియు కృపను మనమెన్నటికీ మరచిపోకూడదు.
사랑이 있고 또 은혜가 있었다는 것. తండ్రి మరియు తల్లి పాపులను ఒంటరిగా చనిపోయేలా చేసి ఉండినట్లయితే 하늘의 그 영광을 వారు పరలోకపు మహిమను ఇంకా ఎక్కువగా ఆనందించగలిగేవారు. 영광의 보좌를 다 ఏమైనా 하시고 వారు తమ మహిమగల సింహాసనమును వెనుకన వదిలి మన పాపాలను మోస్తున్నారు. 감당해 주시고 వారు పరలోకం నుండి ఈ భూమిపైకి వచ్చారు. 모든 그 과정이 ఈ భూమిపై వారి జీవనము విలాసవంతమైనది లేదా మహిమకరమైనది కాదు. వారు సేవ పొందుటకు రాలేదు. 고통의 이 모든 삶들이 తండ్రి మరియు తల్లి అనుభవించిన బాధ మరియు శ్రమ అంతా మన కొరకే. 하시게 될 때 ప్రాయశ్చిత్తార్థ దినము అనునది మనం మన పాపాల నుండి విడుదల పొందే దినము. కాబట్టి మనం చాలా సంతోషంగా ఉన్నాము. ఏమైనా తెర వెనుక మనకు బదులుగా ఎవరైనా దుఃఖమును మరియు శ్రమను అనుభవించవలసి ఉంటుంది. దీనిని గుర్తుంచుకోవలను. ఈ పండుగ నాడు మనం తండ్రి మరియు తల్లి యొక్క కృపకు కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లించాలని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించెదను. చాలా ధన్యవాదాలు.